రైట్ శ్రీనివాస్ గారు, ఇట్లానే ఇంకొక విషయం చూసుకుంటే సీఎం వర్సెస్ ఓవైసీ బ్రదర్స్, ముఖ్యంగా చూసుకుంటే సీఎం రెడ్ అయినా రావైనా మా దగ్గరికి రావాల్సిందే అనే విధంగా ఓవైసీ బ్రదర్స్ మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. ఎట్లయినా సరే గెలవాలి అన్న ఉద్దేశంతోనే ఓవైసీ బ్రదర్స్ ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నారా? ముఖ్యంగా ఈ అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, వాళ్ళు రాజకీయంగా ఎప్పుడు ఏ విధంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలో, ఎప్పుడు ఏ పార్టీకి తాము అనుకూలంగా ఉంటారో తెలియని పరిస్థితి అని చెప్పవచ్చు. నిన్న జరిగినటువంటి కరీంనగర్ సమావేశంలో అక్బరుద్దీన్ ఒక వ్యాఖ్య చేశాడు. మీరు మాట్లాడిన వ్యాఖ్యలే, ఎవరైనా రెడ్ అయినా రావైనా ఎవరైనా మా దగ్గరికి రావాల్సిందే, ముఖ్యమంత్రులైనా కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళము, ముఖ్యమంత్రి మా వద్దకు రావాలి అన్నటువంటి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ఇటు కాంగ్రెస్కు వర్తిస్తుందని చెప్పవచ్చు. గతంలో కూడా వీళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సలాం కొట్టే నేతలుగానే వాళ్ళని చిత్రీకరిస్తున్నారు. ఒకవైపు బీజేపీ నేతలు పొద్దుదురుగుడులాగా వీళ్ళు పువ్వులాగా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన చేరి వాళ్ళ పంపకాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకుంటారు, రాజకీయంగా ఎదుగుతారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తాయి. అయితే ఓవైసీ బ్రదర్స్ మాత్రం ఇటు ఎవరైతే తమ పార్టీ గెలిపించుకోవడానికి కావాల్సినట్టు కామెంట్ చేయడం కావచ్చు, అదేవిధంగా అక్కడ కరీంనగర్లో బండి సంజయ్ లాంటి నేతను ఇరకాటంలో పెట్టడం కావచ్చు, వాళ్ళను రాజకీయంగా ఎదుర్కోవడానికి అక్కడ పూర్తిగా అంటే కాంగ్రెస్ పక్షాన అదేవిధంగా ఎంఐఎం పక్షాన ప్రచారానికి వెళ్ళినటువంటి అక్బరుద్దీన్ ఈ కామెంట్ చేశారు. రెడ్ అయినా రావైనా మా వద్దకే రావాలి, ఎవరైనా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళము, ముఖ్యమంత్రి సైతం మా దగ్గరికే రావాలన్నట్టు కామెంట్స్ ఈరోజు రాజకీయంగా ఒక దుమారం లేపుతుంది. ఇది కాంగ్రెస్ వాళ్లకు గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు ఈ సమయంలో కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ పక్కన ఉండి వాళ్ళ మిత్రపక్షంగా వ్యవహరిస్తారే తప్ప వాళ్ళు స్వతంత్రంగా ఎప్పుడు వ్యవహరించిన దాఖలాలు లేవు. అయితే వాళ్ళు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, తమ వర్గంలో వాళ్ళ సామాజిక వర్గంలో ఓటు శాతాన్ని పెంచుకోవడానికి ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్స్ మాత్రం ఇటు అక్బరుద్దీన్ చాలా సందర్భాల్లో చేశారు. నిన్న కూడా కరీంనగర్లో ఇదే కామెంట్ చేశారు. ఎవరైతే తమ ఓటును తమ లబ్ధి కోసం వాడుకోవాలనుకుంటారో, ఓటును గెలిపించుకోవాలనుకుంటారో వాళ్ళ అభ్యర్థులను ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కామెంట్స్ వల్లనే ఇటు రాజకీయంగా కొంచెం దుమారం లేపుతుందని చెప్పవచ్చు. ఇటు దీన్ని మాత్రం ఇటు విపక్షాలు అంటే ముఖ్యంగా బీజేపీ మాత్రం విమర్శిస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన ఉండి పొద్దుదురుగుడు పువ్వులాగా వ్యవహరించే ఈ ఎంఐఎం నేతలు వాళ్ళకు భయపడే పరిస్థితి లేదు, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కామెంట్ చేస్తారన్నటువంటి విమర్శలు ఇటు మిగతా మిత్రపక్షాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేది ఉంటే ఇటు కాంగ్రెస్ కరీంనగర్లో అదేవిధంగా నిజామాబాద్లో కొంచెం నువ్వా నేనా అనే స్థితిలో ఉంది. వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఓవైసీ ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్స్ చేసినట్టు చెప్పవచ్చు. బోనా రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కలకలం సృష్టిస్తోన్న నరవణే ఇంతకీ ఏది సత్యం ఏది అసత్యం?